హలో గాయ్స్, శుభోదయం. ఇవాళ బీచ్కి వచ్చేసామండి. బీచ్ బ్లాగ్ అనమాట. ఇప్పుడు టైం ఏమో 11 అయింది. 11కి మేము వచ్చేసాము. తినేసి తీసుకొని వచ్చేసాము తినడానికి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో వ్యూ. ఇది కోడూరు బీచ్ అండి, నెల్లూరు పక్కన ఉంటుంది. చాలా పెద్ద బీచ్ అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. మేము ఇది 4th టైమో 5th టైమో వెళ్ళటము. చాలా బాగుంటుంది. బీచ్కి పొద్దున్నే వెళ్ళేసి సాయంకాలం వరకు ఉండేసి వస్తే అప్పుడు హాయిగా ఉంటుందండి. మనకి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అటు వెళ్ళి ఇటు వచ్చేయకూడదు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. బీచ్ క్లైమేట్ అయితే కూల్గా ఉంటుందండి. ఎంత ఎండ ఉన్నా కానీ మనకి ఎండ అనిపించదు. అంత చక్కగా ఉంటుంది అనమాట. అలలు వస్తూ ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుందో. అలలు చూస్తూ ఉంటే టైం పాస్ అయిపోతుందండి. ఇక్కడ శివాలయం కూడా ఉందండి. అందరూ స్నానాలు చేసి ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచిది అనమాట. శివాలయం ఇది. కోడూరు బీచ్ అనమాట. సూపర్ గా ఉంది. మా పిల్లలకి అయితే ఎంత సందడి కొట్టదో బీచ్కి వెళ్తే. చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళని బీచ్కి తీసుకెళ్ళటం వరకే మా పని అండి. అక్కడికి వెళ్తే పట్టుకోలేం పిల్లల్ని. అంత ఇదిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మాకు హ్యాండిల్ చేయటం చాలా కష్టమైపోతుంది. ఇక్కడ అయితే అన్నీ అమ్ముతున్నారండి. తినుబడ్డారు అనమాట. పక్క అదేంటి ఏమంటారు దాన్ని, పీస్ మిఠాయి, రకరకాలు అమ్ముతూ ఉన్నారు. అన్నీ వేడివేడిగా చేస్తున్నమాట. ఇక్కడ శనగలు అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఎగ్ ఆమ్లెట్స్ వేస్తూ ఉంటారు. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. సూపర్గా ఉందండి. బీచ్ అంటే అందరూ వస్తూ ఉంటారు కాబట్టి, విజిటింగ్ స్పాట్ కాబట్టి పెడుతూ ఉంటారు. వాళ్ళకి బిజినెస్ కావాలి కాబట్టి ఇలా పెడుతూ ఉంటారు అన్నమాట. షిప్పులు చాలా బాగున్నాయండి, బోట్లు. అందరూ అయితే చాలామంది వచ్చేసారు. మార్నింగ్ టైమే ఇది. మార్నింగ్ 11 అట్లా వచ్చేసామండి. సూపర్గా ఉంది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండింది. చక్కగా ఎంజాయ్ చేసాము. మేమైతే లోపలికి వెళ్ళలేదండి. ఒడ్డు కాడే కూర్చొని చూస్తూ ఉన్నాము. నాకు నీళ్ళు అంటే సచ్చినంత భయం అండి. కాబట్టి నీళ్ళలోకి నేను వెళ్ళను. బయటే కూర్చొని చూస్తూ ఉంటాను. అందరివి సెల్స్ అవి పట్టుకొని కూర్చొని చూస్తూ ఉంటాను, ఎంజాయ్ చేస్తూ ఉంటాను. క్లైమేట్ అనమాట. చూపించబోయేది ఇది రిసార్ట్స్ అండి. రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టే కూడా చేస్తూ ఉంటారు. కావాలంటే స్టే చేయవచ్చు. ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి కపుల్స్ కూడా స్టే చేస్తూ ఉంటారు. బీచ్ ఎన్విరాన్మెంట్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం ఉన్నాయండి వాష్రూమ్స్. ఇంకా గార్డెన్ అయితే సూపర్గా ఉందండి. చెట్లు చూసారా, పెద్ద పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి. చాలా దూరం నుంచి వస్తూ ఉంటారండి బీచ్ చూస్తానికి. అలాంటి వాళ్ళకి రిసార్ట్స్ చాలా చక్కగా ఉంటాయండి. స్టే చేసి ఇక్కడే 2 days అటు ఉండేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. చాలా చక్కగా ఉంది రిసార్ట్. చూడండి ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే చెట్టు పైన తొండ ఉందండి. స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. అది చాలా చక్కగా అనిపించింది నాకు. కాబట్టి షూట్ చేసామన్నమాట. చెట్టుకు అంటుకొనే ఉంది. మనం ఎంత కదిలించినా కానీ కదలట్లేదు. చెట్టు పై నుంచే వెళ్ళట్లేదు పైకి. బీచ్ అయితే అందరికి అట్రాక్షన్ అండి. ఇక్కడ అయితే ఒక ఆమె అయితే రీల్స్ కూడా చేస్తూ ఉంది. చూడండి, రీల్స్ చేయమని చెప్పేసి పిల్లల్ని అడుగుతూ ఉంది. వాళ్ళేమో షూట్ చేస్తూ ఉన్నారు. బీచ్ అంటే అందరికీ ఇష్టమైన ప్లేస్ అండి. ఇక్కడేమో కుక్క పిల్లని కూడా తీసుకొని వచ్చారు ప్రత్యేకంగా. వాళ్ళు కుక్క పిల్ల అంట, అది బ్రూనో అంట దాని పేరు. దాన్ని కూడా తీసుకొని వచ్చేసారు. అది అయితే గమ్మున కూర్చొని చూస్తూ ఉందండి అటు ఇటు. చిన్నపిల్ల కాబట్టి ఎత్తుకొని చూపిస్తారు అన్నమాట. కింద ఉండట్లేదు అది.
ఇక్కడ వచ్చి సముద్ర చేపలు దొరుకుతాయండి. సముద్ర చేపలతో ఫ్రై చేస్తారన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది. చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు ఉంటాయి. ఈ బీచ్ కాడ స్నాక్స్ ఇవే అండి, ఫ్రై చేసి పెడుతూ ఉంటారు అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేసినప్పుడు కంపల్సరీ తినేసి రండి. పిల్లలకి పెద్దోళ్ళకి బీచ్ అంటే అట్రాక్షన్ అండి. లోపలికి వెళ్తే వాటర్లోకి రాబుద్ది కాదు, అంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ పోతే చాలా రకాల ఫిషెస్ అమ్ముతున్నారండి. ఒక్కొక్కటి ఒకటి కాస్ట్ అనమాట. బాగా మునిగి వచ్చినాక స్నానం చేసి తినాలనిపిస్తుంది వేడివేడిగా. బజ్జీలు బోండాలు అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఎంతంత రేటు కనుక్కుంటాం. చికెన్ మసాలా, అల్లం పేస్ట్, కారం, పౌడర్, సాల్ట్, కావాలంటే 2 కోడిగుడ్లు కలుపుకోవచ్చు. కలుపుతారు. ఆరెంజ్ రెడ్ కలర్ మీకు అవసరం లేదు కదా. ఇది ఎంత కాస్ట్? 80 రూపాయలు. ఇది ఇదవుతాయి 60 రూపాయలు. ఈ చిన్న చేపలు 100కు 3, అది 100 రూపాయలు. మనకి 40 రూపాయల నుంచి 200 దాకా. 40 నుంచి 200 వరకు. కూల్ బ్రీజ్తో ఎంత చక్కగా చల్లగా వస్తుందో. ఈ స్కూపీ అంటే నేను స్కూపీ అని పెట్టాను అనమాట. దాని పేరు అసలు పేరు బ్రూనో అనమాట. బ్రూనో కూడా చక్కగా ఎంజాయ్ చేస్తుంది కూల్ ఎయిర్. చూసారు కదా, ఈ బ్లాగ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ పోతే బ్రూనో స్కూపీ అనమాట. దాని పేరు స్కూపీ ఏమో ఏకంగా గుర్రం పైన ఎక్కేసిందండి. చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ అండి. ఇవాళ బ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నాను. బాయ్.